చిత్తూరు జిల్లా పొంగనూరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో హిందూ జాగరణ కమిటీ శోభాయాత్ర గోడ పత్రికల ఆదివారం జరిగే విజయవంతం చేయాలని సభ్యులు ప్రజలకు పిలుపునిచ్చారు. త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరమేష్, గంగాధర్, హరి, రవి, ధనుష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో వీరాది వీరులు ఈ దేశాన్ని పరిపాలించారు. హిందుత్వమే ఉండింది కదా. అయితే శివాజీ మహారాజు పట్టాభిషక్తుడైనటువంటి రోజునే ఎందుకు శివాజీ మహారాజు ఈ చాలా దుర్భరంగా ఉండింది. వందల సంవత్సరాలు విదేశీ దురాక్రమణదారుల పాలనలో మగ్గినటువంటి ఈ భరత భూమిలో జీవిస్తున్నటువంటి హైందవులు రకరకాల సమస్యలతో సతమతమవుతూ తమ సహజ గుణాన్ని కోల్పోయి ఈ దేశంలోనే హిందువులుగా బతకాలంటే పలు రకాలైనటువంటి శిస్తులను కడుతూ తమ రక్షణ కొరకు ఆ భగవత్ స్వరూపుడు ఎవరైనా రాకపోతాడా, ఈ హైందవ ధర్మాన్ని నిలపకపోతాడా అని వేచి చూస్తున్నప్పుడు జన్మించినటువంటి కారణ జన్ముడే ఛత్రపతి శివాజీ. ఈ హైందవుల్లో హైందవ చైతన్యాన్ని నింపుతూ, ఈ హైందవ స్ఫూర్తిని పెంపొందిస్తూ, ఈ హైందవుల సంరక్షణగా నిలబడినటువంటి గొప్ప వీరుడు శూరుడు. కాబట్టి ఆయన పట్టాభిషక్తుడైనటువంటి రోజుని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈసారి కూడా మన పుంగనూరులో ఈ నెల 29వ తేదీ ఆదివారం 3 గంటలకి ఎన్ఎస్పేటలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి శోభాయాత్ర శ్రీరామ్ పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత 13 సంవత్సరాలుగా హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తుడైన పర్వదినాన్ని